షుగర్ పేషెంట్లు మందు కొడితే జరిగేది చాలా మందికి పూర్తిగా తెలియదు. మందు చుక్క లేకుండా ఏ పార్టీ ఉండదు. అసలు మద్యం బాటిల్ కనిపించకపోతే ఆ పార్టీ అసంపూర్తిగా ఉన్నట్లు ఫీల్ అయ్యే జనాల మధ్యలో బతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒంట్లో ఎప్పటినుంచో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులను పట్టించుకోకుండా మందు కొడితే జరిగే కొన్ని విశేషాలు చూడాల్సిందే. మద్యం ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. ఇది కాలేయం, నిద్ర, బరువును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు ఆల్కహాల్ సేవిస్తే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఒక్కో సందర్భంలో 1 లేదా 2 పెగ్గులు మాత్రమే తీసుకున్నా పెద్దగా ఏం కాదులే అనుకుంటాం. కానీ ఆల్కహాల్ ఒక్క చుక్కైనా ప్రమాదమేనట. ఆల్కహాల్ను జీవక్రియ చేయడానికి శరీరానికి గ్లూకోజ్ అవసరం. అందువల్ల బ్లడ్ షుగర్లో స్పైక్ను చూపిస్తుందే తప్ప తగ్గుదల అస్సలు సాధ్యం కాదు. ఆల్కహాల్ను జీవక్రియ చేయడానికి గ్లూకోజ్ ఉపయోగించబడుతుంది. ఆల్కహాల్తో కాక్టైళ్లు లేదా చక్కెర మిక్సర్లు తాగటం వల్ల రక్తంలో చక్కెర శాతం మరింత పెరుగుతుంది. ఆరోగ్యానికి ఆల్కహాల్ అస్సలు సురక్షితం కాదు. WHO లాన్సెట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం కాలేయం, సిరోసిస్, గుండె జబ్బులతో సహా ఇతర నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల వంటి వివిధ రుగ్మతలన్నింటికీ ఆల్కహాల్ ప్రధాన కారణం. ఇది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.